భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నూతన ఫుడ్ మెనూ ప్రకటించిన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో అధికారులు మాత్రం పాత మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీళ్ల చారుతో భోజనం పెట్టడం ఏంటి అని కేర్ టేకర్ రమేష్ ని నిలదీశారు. నూతన మెనూ బోర్డు ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నేను వచ్చిన కదా చెప్పిన కదా క్లియర్ అయినా రాదా మనకి ఛార్జీలు ఎందుకు పెంచింది ప్రభుత్వం ఇట్లా చేయగలగా ఇంకా 40 శాతం ఎందుకు పెంచింది ఛార్జీలు నాకే వాట్ ఈస్ దట్ ఏం చెప్తున్నాను వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్ మెనూ డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో ఎట్లా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలని ఒకటి యూ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్ నాట్ ఇన్ స్కూల్ తినే దగ్గర ఉండాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, స్వామి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే ఈ రోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అయితే తనిఖీ చేయడం జరిగింది. ఏదైతే ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచింది, విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం కూడా అందించాలని చెప్పేసి కూడా మెనూను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అలాంటి ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ హనుమంతరావు ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కొత్త నూతన మెనూను పాటించకపోవడం, అదేవిధంగా విద్యార్థులకు అందించాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఆహారంతో పాటు నాణ్యమైన గుడ్డు కూడా అంచకపోవడం, అదే డైనింగ్ హాల్ కూడా అపరిశుభ్రంగా ఉండడాన్ని కలెక్టర్ గమనించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాల్ పై అదేవిధంగా కేర్ టేకర్ పై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ కూడా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టినప్పటికీ కొన్ని అధికారులు, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ హనుమంతరావు అయితే వారిపై చర్యలు కూడా ఉపయోగించిన పరిస్థితి ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి. 3 కర్రీస్ అయితే రోజు అవుతుంది. అది కాడా పెట్టేది నీళ్ళ మధ్యగా ఏ అవకాశం